ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పలు అభివృద్ధి పనులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్ట్, బోటింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. కల్లూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రారంభం ద్వారా సుమారు 70,000 మంది కల్లూరు తల్లాడ మండలంలోని పలు గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రతి ఒక్కరూ వైద్య సేవను వినియోగించుకోవాలని సూచించారు. ఎకో టూరిజం ద్వారా పచ్చని ప్రకృతిని ఆస్వాదించాలని తెలిపారు. పులిగొండాలు అదే రకంగా ఈ కనకగిరి గుట్టలకు సంబంధించిన వాటిని ఎకో టూరిజం ప్రాంతంగా 1 ఆఫ్ ది టాప్ 3లో ఇది ఉండే విధంగా ఈ రాష్ట్రంలో దీన్ని అన్ని రకాల అంగులతోకి తీసుకొచ్చే విధంగా కావలసిన నిధులన్నీ కూడా ఇచ్చే ఏర్పాటు దిశగా ఈనాడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రపోజల్స్ రావడంతోనే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దీన్ని డెవలప్ చేసి సుందరవనంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుద్దని కూడా వేదిక మీద నుంచి మీకు తెలుపుతూ, దీనికి అప్రోచ్ రోడ్డుకి సంబంధించిన దాని గురించి కూడా ఇందాక గౌరవ స్థానిక ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ చూసిన కాటేజ్ చూస్తా ఉంటే ఇటువంటి కాటేజ్ ని పులిగొండాల చెరువు పక్కన ఉంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాటర్ బాడీని కనపడేటట్టుగా ఆ కాటేజెస్ కట్టడానికి దాదాపు 4 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పారు. 4 కోట్ల రూపాయల సంబంధించి హరిత నిధి నుంచి వారు ఎంత ఇస్తే దాని సమానంగా నేను సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడానికి వెంటనే ఇక్కడే నిర్ణయం తీసుకున్నాం. శ్రీనివాసరెడ్డి గారు తప్పనిసరిగా మీరు ఏదో ఒకటి ఇక్కడే ప్రకటించాలని అడుగుతా ఉన్నారు. రాఘమయ్య గారు కూడా 4 కోట్ల రూపాయలు అవుతాయని చెప్తున్నారు. తప్పనిసరిగా 4 crores ఈ ప్రాజెక్ట్ కి ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇస్తాం.